హుస్నాబాద్ మండలంలోని 17 గ్రామాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి 2 టీ-షర్ట్లు చొప్పున ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లోని 17 గ్రామాలకు పారిశుద్ధ్య కార్మికులకు 6 గ్యారెంటీలతో కూడినటువంటి టీ-షర్ట్లను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంకా చందు డొనేట్ చేసి సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. గ్రామాలు ఇంత సుందరీకరణంగా ఉన్నాయి అంటే ఆ గ్రామంలోని పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల యొక్క శ్రమ ఫలితమే అని అన్నారు. పట్టణానికి పల్లెటూరులో పట్టుకొమ్మలు అనేదానికి నిదర్శనం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల వలనే అని పేర్కొన్నారు. మండలంలోని మొత్తం 17 గ్రామాలకు 92 టీ-షర్ట్లను పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తారి పద్మ, వల్లపు రాజు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 6 పథకాలు అయితే ఏవైతే ఇచ్చిందో, ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, రేషన్ కార్డులు, రైతులకు 2 లక్షల రుణమాఫీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 6 పథకాలతో వారికి ఈరోజు టీషర్ట్స్ను అందజేయడం జరిగింది. హుస్నాబాద్ ప్రాంతం, హుస్నాబాద్ అంటేనే పొన్నం, పొన్నం అంటేనే అభివృద్ధి అనే దిశగా ఇవాళ పనిచేస్తున్నాం కనుక వారు గ్రామీణ ప్రాంతాలలో ఈ రోజున్న గ్రామీణ ప్రాంతాలలో వారు కనుక ఒకరోజు పని చేయకుంటే వీధులన్నీ అంతా మురికి కంపుగా ఉండే పరిస్థితి. వారు తెల్లారు లేస్తే గ్రామం ఇవాళ సుభిక్షంగా సురక్షంగా ఉన్నాయి అని అంటే అది వాళ్ళ యొక్క చేసిన సేవనే. వారి సేవని గుర్తించుకుంటూ వారికి ఈరోజు ఒక్కొక్కరికి 2 టీ-షర్ట్ల చొప్పున పంపిణీ చేయడం జరిగింది. వారు మంచిగుంటేనే గ్రామాలు మంచిగుంటాయనే ఆలోచనతోని ఈరోజు వారికి టీ-షర్ట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ టీ-షర్ట్ల పంపిణీ కార్యక్రమానికి